ఈ ఒంగోలు తహసీల్దారు మరి మధుసూదన్ గారు, ఈయనతోటి నాకు గొడవలేంటి? ఈయనకి నాకు వ్యక్తిగత కక్షలు ఏముంటాయి? ఈయన ఇల్లు నా ఇల్లు పక్క పక్కనే ఉన్నాయా? హద్దుల దగ్గర ఏమైనా గొడవలు పట్టడానికి? లేదా ఈయనకి నాకు ఒకే చోట పొలం ఉందా? పొలం గట్టుల దగ్గర తగాదా పట్టడానికి? లేదా నేను ఎక్కడైనా భూ కబ్జా చేసి దీనికి పట్టా ఇవ్వు అంటే మరి పట్టా ఇవ్వకపోతే నాకు ఆయన మీద కక్షగా ఉంటుందా? లేదా నేను ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ప్రయత్నం చేస్తుంటే ఆయన కూడా అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే మరి ఆయనకి నాకు కక్ష ఉంటుందా? నాకు ఎలాంటి కక్ష లేదు ఆయన మీద. ఆ యొక్క ఒంగోలులో ఈ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలని, నిర్లక్ష్య వైఖరిని, ఈ కార్యాలయంలో సిబ్బంది లోటును, ఇక్కడ ప్రజలకు అందుబాటులో తహసీల్దారు ఉండకుండా ఉన్నాడు కాబట్టి దీని మీదట పై అధికారులకి మరి ప్రజాప్రతినిధులకి తెలియజేస్తున్నా, ఈ తహసీల్దార్ కార్యాలయాలని ప్రక్షాళన చేయండి అని అన్నా. అంతేగాని ఏదన్నా ఒక కార్యాలయంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలను లేదా లోపాలను, అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరిని వేలెత్తి చూపుతుంటే మేము బ్లాక్ మెయిలిస్టులమా, నక్సలైట్లమా, లేదా షీటర్లమా? ఎక్కడైనా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్లో నువ్వు 50,000 ఇవ్వకపోతే నీ మీద కేసు కడతా అని నెమ్మదిగా ఒక ఆయన అంటాడు. ఇది బ్లాక్మెయిల్ కాదా? ఇది చీటింగ్ కాదా? అది నీ చేతుల అధికారం ఉందని. ఇంకొక కార్యాలయంలో నువ్వు 50,000 ఇవ్వకపోతే నేను సంతకం పెట్టను, నేను సర్టిఫికేట్ని ఇవ్వను. ఇది బ్లాక్మెయిల్ కదా? ఇది చీటింగ్ కదా? వాళ్ళ చేతుల అధికారాలు ఉన్నాయని వాళ్ళు బ్లాక్మెయిల్ చేసేటటువంటి, చీటింగ్ చేసేటటువంటి దాన్ని బయటికి వెలుగులోకి రాదు. మేమేదో రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం జరిగేటటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే, ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటటువంటి వ్యక్తి మరి ప్రజలు కట్టేటటువంటి పన్నులతోటి జీతాలు తీసుకుంటున్నాడు కాబట్టి పబ్లిక్ సర్వెంట్గా మాత్రమే పనిచేయాలి. ప్రజలకు సమాధానం చెప్పే విధంగా జవాబుదారీలుగా ఉండాలి. అందువలన ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను, లోపాలను లేదా నిర్లక్ష్య వైఖరిని ప్రజలకు సమాధానం జవాబుదారీగా ఉండట్లేదని మాత్రమే ప్రశ్నిస్తున్నాం. కానీ ఒంగోలు తహసీల్దారి మీద లేదా తహసీల్దారి కార్యాలయంలో సిబ్బంది మీద నాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. ఎవరి మీద నాకు పగలలేదు. నాకు అసలు వ్యక్తిగత కక్ష అనేది ఎవరితోటూ ఉండదు. ప్రతి ఒక్క కార్యాలయంలో రాజ్యాంగం ప్రకారం మరి చట్ట ప్రకారం మాకు సేవలు అందకపోతే ప్రశ్నిస్తూనే ఉంటాను, వేలెత్తి చూపుతూనే ఉంటాను. మీరు బ్లాక్ మెయిలిస్ట్ అని లేదా చీటింగ్ అని మీరు అనుకుంటే అది మీ కర్మ మాత్రమే.